అగ్రరాజ్యం జరిపిన భీకర వైమానిక దాడిలో సర్వస్వం కోల్పోయిన కుటుంబం నుంచి తొలి గళం వినిపించింది. ఇన్నాళ్లు మృత్యువుతో పోరాడుతూ అపస్మారక స్థితిలో ఉన్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ తేరుకున్నారు. ఆయన నుంచి వెలువడిన తొలి ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా జరిపిన అకృత్యాలకి ప్రతీకారం తీర్చుకుంటామని, గల్ఫ్ దేశాల్లోని శత్రువుల స్థావరాలను నాశనం చేస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. తన తండ్రి ఐతుల్లా అలీ ఖమేనీని బలి తీసుకున్న ఆ దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ముస్తఫా గర్జించారు. అయితే ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ముస్తఫా ఖమేనీ కేవలం కోమా నుంచి కోలుకోవడమే కాదు, ఆ దాడిలో ఆయన ఒక కాలును కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది. పాశ్చాత్య మాధ్యమాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సంచలన కథనాలను ప్రసారం చేస్తున్నాయి. బ్రిటన్ నుంచి వెలువడే పత్రికలు టెహ్రాన్ వర్గాల సమాచారం మేరకు ముస్తఫా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపించిన సమయంలోనే ముస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ దాడిలో ముస్తఫా పొట్ట, కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనని సినా విశ్వవిద్యాలయ వైద్యశాలలో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఆ భవనం మొత్తం సైనికుల పహారాలోకి వెళ్ళిపోయింది. వైద్యశాలలోని ఒక భాగాన్ని పూర్తిగా మూసివేసి భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ చికిత్స అందిస్తున్న వైద్య బృందాల నుండి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముస్తఫా 1 కంటే ఎక్కువ అవయవాలని కోల్పోయారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆయన భౌతిక స్థితి దారుణంగా మారిందని తెలుస్తోంది. అయినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఆయనని ఒక గాయపడిన యుద్ధ వీరుడిగా అభివర్ణిస్తూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తోంది. ఒక పక్క చావు అంచుల్లో ఉండి కూడా ఆయన అగ్రరాజ్యానికి అల్టిమేటం ఇవ్వడం చూస్తుంటే ఇరాన్ తన పట్టుని కోల్పోవడం లేదని అర్థమవుతోంది. దేశ రాజ్యాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన శత్రువులపై ఒత్తిడి పెంచాలని, హార్మూజ్ జలసంధిని మూసి ఉంచాలని తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరాపై పెను ప్రభావాన్ని చూపనుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కొద్ది రోజుల క్రితం ముస్తఫాను సందర్శించి ఆయన సురక్షితంగా ఉన్నారని ప్రకటించినప్పటికీ ప్రజల్లో అనుమానాలు మాత్రం తొలగలేదు. కొత్త సుప్రీం లీడర్ స్వయంగా ప్రజల ముందుకు రాకుండా కేవలం ప్రకటనల ద్వారానే తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వేదికగా ఒక ప్రతినిధి ద్వారా ముస్తఫా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందేశం అమెరికా సహా శత్రు దేశాలకి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మధ్యప్రాచ్యంలో తిష్టవేసిన అమెరికా సైనిక స్థావరాలను వెంటనే ఖాళీ చేయించాలని, లేదంటే అవి శ్మశానాలుగా మారతాయని ముస్తఫా హెచ్చరించారు. ఇరాన్ పై బలవంతంగా రుద్దిన ఈ యుద్ధం వల్ల కలిగిన నష్టానికి పరిహారం వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ శత్రువు అందుకు నిరాకరిస్తే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, లేదంటే వాటికి సమానమైన విలువ కలిగిన ఆస్తులను భూస్థాపితం చేస్తామని నిప్పులు కురిపించారు. ఈ యుద్ధంలో చెందిన ప్రతి రక్తం చుక్కకి ప్రతీకారం తీర్చుకుంటామని ముస్తఫా చేసిన వ్యాఖ్యలు ఇరాన్ సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకి జీవనాడి లాంటి హార్మూజ్ జలసంధిని ఒక ఆయుధంగా మలుచుకోవాలని ముస్తఫా తన దళాలకి పిలుపునిచ్చారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాలను కలిపే ఈ సన్నని జలమార్గం గుండానే ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా జరుగుతూ ఉంటుంది. దీనిని అదుపులోకి తీసుకోవడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని దిగ్బంధించడం ద్వారా శత్రు దేశాలను చర్చల మేజా వద్దకు రప్పించవచ్చని ఇరాన్ నమ్ముతోంది. పొరుగు దేశాలతో తాము స్నేహంగానే ఉంటామని చెప్తూనే అమెరికాకు ఆశ్రయం కల్పించే దేశాలపై మాత్రం కనికరం చూపబోమని ముస్తఫా హెచ్చరించారు. ఇది పరోక్షంగా సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలకు ఇచ్చిన గట్టి సందేశం. తమ దేశ సంపదను దోచుకోవాలని చూస్తున్న వారిని వదిలిపెట్టబోమని, అమరవీరుల త్యాగాలను వృధా పోనివ్వబోమని ముస్తఫా చేసిన ప్రసంగం ఇరాన్ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా నిలిచింది. తన ఆరోగ్యం ఎలా ఉన్నా దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో జరిగిన ఒక ఘోరమైన ఘటన ఇరాన్ నాయకత్వాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఒక బాలికల పాఠశాలపై జరిపిన క్షిపణి దాడిలో సుమారు 110 మంది చిన్నారులతో సహా మొత్తం 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాక్షసత్వానికి కారకులైన వారిని భూమి చివరి దాకా అయినా వెంటాడి శిక్షిస్తామని మొస్తాబా ప్రతిజ్ఞ చేశారు. కేవలం తన తండ్రి మరణానికే కాకుండా పసిపిల్లల ప్రాణాలు తీసిన నేరస్తులకి నరకం చూపిస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో తమకు అండగా నిలుస్తున్న యెమెన్, ఇరాక్ దేశాల్లోని మిత్ర పక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన తండ్రి అలీ ఖమేనీ మరణంతో అధికార పగ్గాలు చేపట్టిన ముస్తాబాకి ప్రస్తుతం ప్రాణహాని పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. శత్రువుల కళ్ళు తనపైనే ఉన్నాయని గ్రహించిన ఇరాన్ ప్రభుత్వం ఆయన రక్షణ కోసం ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన, రహస్యమైన భద్రతా దళాన్ని రంగంలోకి దించింది. ఆ దళమే నోపో. పార్సీ భాషలో ఈ పేరుకి సుప్రీం లీడర్ను రక్షించే ప్రత్యేక దళం అని అర్థం. ఈ దళానికి చెందిన సైనికులు తల నుండి కాలి వరకు నల్లటి దుస్తులు ధరించి ఉండటం వల్ల వీరిని బ్లాక్ లార్డ్ స్పెషల్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటారు. వీరు కనిపిస్తే చాలు ఇరాన్ సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటారు. 1991వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ దళం ఇరాన్ పోలీస్ వ్యవస్థలో అత్యంత శిక్షణ పొందిన ఎలైట్ యూనిట్. కేవలం బందీల విముక్తి కోసం పుట్టినట్టు కనిపిస్తున్నా వీరి అసలు పని సుప్రీం లీడర్ని కంటికి రెప్పలా కాపాడమే. అధికారిక సైన్యం కంటే వీరు అత్యంత ప్రమాదకరమైన వారు. గతంలో జరిగిన ప్రజా నిరసనలను, విద్యార్థి ఆందోళనలు అత్యంత కిరాతకంగా అణిచివేసిన చరిత్ర వీరికుంది. వీరిపై ఎన్నో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్న ప్రభుత్వం మాత్రం వీరిపైనే పూర్తి నమ్మకం ఉంచింది. మార్చి 8వ తేదీన బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే మొస్తాబా ఈ కట్టుదిట్టమైన భద్రతా వలయం లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఒక రహస్య ప్రదేశం నుంచి మాట్లాడుతున్నారంటే ఈ దళం ఎంతటి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు దేశం యుద్ధంలో నలుగుతుంటే మరోవైపు మొస్తాబా ఖమేనీపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇరాన్ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. విదేశాల్లో వేల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను ఆయన కూడబెట్టినట్టు బ్లూంబర్గ్ సంస్థ జరిపిన సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైంది. లండన్లోని అత్యంత ఖరీదైన బిలియనర్స్ రో నుంచి జర్మనీలోని విలాసవంతమైన హోటల్స్ వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించి ఉంది. అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్న బినామీల పేర్లతో షెల్ కంపెనీస్ ద్వారా ఈ ఆస్తులని మొస్తాబా నిర్వహిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. బ్రిటన్ గతేడాది ఆంక్షలు విధించిన ఇరాన్ బ్యాంకర్ అలీ అన్సారీ ఈ అక్రమ ఆస్తుల వ్యవహారంలో కీలక సూత్రధారిగా నిలిచారు. స్పెయిన్, స్విట్జర్లాండ్, యుఏఈ వంటి దేశాల్లోని బ్యాంకులను వాడుకుని ఇరాన్ చమురు సొమ్ముని విదేశాలకు చేరవేసినట్టు స్పష్టమవుతోంది. ఇరాన్లో సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే పాలక వర్గం మాత్రం విదేశాల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతోందని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఖమేనీ వారసుడిగా పగ్గాలు చేపట్టిన మొస్తాబా పేరు మీద ఈ తరహా ఆరోపణలు రావటం ఇరాన్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఒక పక్క తండ్రి మరణం, మరో పక్క యుద్ధం, ఇంకోవైపు అవినీతి మరకలతో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కష్టకాలంలో ఆయన ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.